కథాభారతి శ్రోతలకు సుస్వాగతం. ఈనాటి కథ కథా విజయం 2019లో రామోజీ ఫౌండేషన్ వారు నిర్వహించిన కథల పోటీల్లో 5,000 రూపాయల బహుమతి పొందిన పి. విజయలక్ష్మి గారి కథ నల్ల చెప్పులు. కథ చివరిలో ఈ కథ గురించి రచయిత్రి విషయాలు వినిపిస్తాను. ముందు కథలోకి వెళదాం. నల్ల చెప్పులు. బడి నుంచి ఇంటికి వచ్చి గుమ్మం దగ్గర చెప్పులు విడుస్తూ పక్కకు చూశాను. నల్ల చెప్పులు, బాగా పాతవి, చిన్న చిన్న మేకులు కొట్టి చాలాసార్లు కుట్టించి ఉన్న పాత చెప్పులు. నాకు వెంటనే అర్థమైపోయింది. బందరు నుంచి తాతయ్య వచ్చాడు. తాతయ్య వచ్చాడంటే బందరు లడ్డూలు, గట్టి పాపిడి, నల్ల హల్వా ఇవన్నీ తెచ్చే ఉంటాడనుకుంటూ నా పుస్తకాల సంచి పక్కన పడేసి పరుగెత్తుకుని వంటింట్లోకి వెళ్ళబోయాను. మళ్ళీ కాళ్ళు కడుక్కోకపోతే అమ్మ తిడుతుందేమో అని అనుమానం వచ్చి పంపు దగ్గరికి వెళ్ళి కాళ్ళు కడుక్కుని పరుగెత్తుకుని వంటింట్లోకి వెళ్ళాను. అమ్మ ఎక్కడ ఉందో కనపడలేదు. అమ్మ అన్ని రకాల మిఠాయిలు, ఇనుప కటకటాలు ఉన్న చిన్న చెక్క బీరువాలో పెడుతుంది. అక్కడ చూస్తే చాలా పొట్లాలు ఉన్నాయి. నెమ్మదిగా ఒకటి తీసి బందరు లడ్డూలు చేతికందినన్ని తీసుకుంటూ ఉండగా అమ్మ వచ్చేసింది. కాళ్ళు కడుక్కున్నావా అంటూ. ఆ అని తాతయ్య ఏడీ అని అడిగా. అదిగో అక్కడ గదిలో ఉన్నారు, నాన్నతో మాట్లాడుతున్నారు అంది. తిరిగి బుల్లిపిన్నికి పెళ్లి కుదిరిందంట అని చెప్పింది. ఒక ప్లేట్లో బందరు హల్వా పెట్టి, తమ్ముడికి కూడా హల్వా పెట్టి నువ్వు తిను అని ఇచ్చింది. అబ్బా, వాడు ఎక్కడికి వెళ్ళాడో వెతకాలి, నువ్వు ఎప్పుడూ ఇంతే, వాడికి పెట్టి నువ్వు తిను అంటావు అన్నా. నాకు చిరాకు పుట్టింది. మరి నువ్వు ఒక్కదానివే తింటావా అని అమ్మ అంతకంటే చిరాగ్గా కోప్పడింది. తొందరగా కానిచ్చి పూలు కోసి నాకిచ్చి స్నానానికి వెళ్ళు. నువ్వు వచ్చే లోపల పూలు కట్టి పెడతా, జడ వేసుకుని పూలు పెట్టుకో. మళ్ళీ నాకు అమ్మ నుంచి తాకీదులు. నాకు రాదు జడ వేసుకోవటం, నువ్వు వేస్తే వెయ్యి, లేకపోతే లేదు అన్న తిక్కపుట్టి. అస్సలు ఆడపిల్ల తిన్నగా ఉండదు అమ్మ మళ్ళీ మొదలుపెట్టింది. తమ్ముడి కోసం వెతుకుతూ డాబా మీదకు వెళ్ళాను. నాన్న నుంచుని సిగరెట్ తాగుతున్నారు. అదేమిటి గదిలో ఉన్నారని అమ్మ చెప్పిందే అనుకుంటూ, నాన్నా తాతయ్య తెచ్చిన స్వీట్లు తిన్నారా అని అడుగుతూ, పోనీ ఇది తీసుకోండి, నేను మళ్ళీ తెచ్చుకుంటాలే అని ఇవ్వబోయాను. తెస్తాడులే, వేలకు వేలు పట్టుకెళ్ళడానికి 10, 20 ఖర్చు పెట్టడానికి ఏమి బాధ అని నాన్న కోపంగా కిందకి వెళ్ళిపోయారు. నాకు సరిగ్గా అర్థం కాలేదు. ఏమిటబ్బా ఇంత కోపంగా ఉన్నారని ఆలోచిస్తూ నెమ్మదిగా మెట్లు దిగి కిందకు వెళ్ళాను. కింద హాలులో తాతయ్య, అమ్మ, నాన్న ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చాడో తమ్ముడు అమ్మ వెనకాల నక్కి చూస్తున్నాడు. నాన్న ముఖం ఇందాకటి కంటే ఇంకా కోపంగా ఉంది. తాతయ్య ఎప్పుడూ తెల్ల పంచే లాల్చీలో సన్నగా ఉంటాడు, ఇంకా నీరసంగా కనపడుతున్నాడు. అమ్మ కూడా భయంగా నాన్నవైపు తాతయ్య వైపు మార్చి చూస్తోంది. మీకు వ్యాపారంలో నష్టం వస్తే నన్నేమి చేయమంటారండి అని నాన్న పెద్దగా అంటున్నారు. అసలే నాన్న గొంతు చాలా గట్టిగా ఉంటుంది. ఇంకా అరిస్తే చెప్పేదేముంది? ఎంత ధైర్యంగా ఉండేవాళ్లకైనా నాలా భయం వెయ్యాల్సిందే. కాదండి, ఆఖరి ఆడపిల్ల, దీని బరువు కాస్తా దిగిపోతే ఇంక నేను ఒడ్డున పడ్డట్లే. కొడుకైనా అల్లుడైనా మీరే కదా. పెద్ద అల్లుడు పెద్ద మనసు చేసుకుని ఇస్తాడని ఇంత దూరం వచ్చాను. తాతయ్య చిన్నగా వినపడినట్లు అడుగుతున్నాడు. అమ్మ చివరకు ధైర్యం చేసి నోరు తెరిచి మాట్లాడింది. పోనీ 2-3 ఏళ్ల తర్వాత తీరుస్తాడేమో. అమ్మ నోటి మాట పూర్తయ్యేలోపు నాన్న అరిచారు, ఇంకా ఆపు అని.
ఒక్కసారి ఆలోచించండి అని తాతయ్య తిరిగి బతిమాలాడుతున్నాడు. నాన్న అమ్మవైపు తిరిగి, నువ్వు మాట్లాడకు అని అరిచి తాతయ్య వైపు తిరిగి, మీరు నోరు మూసుకోండి అన్నాడు. మళ్ళీ నోరు మూసుకోండి అని అంటూ లోపల గదిలోకి వెళ్ళిపోయాడు. అమ్మకి కళ్ళనీళ్లు ఉబికి ఉబికి వస్తున్నాయి. నేను తాతయ్య ముఖం వైపే చూస్తున్నా. తాతయ్య ముఖం ఎర్రగా ఏదోలా ఉంది. మనిషి వణికిపోతున్నాడు. కొంచెం సేపు అయ్యాక వణుకు తగ్గింది. నెమ్మదిగా కూర్చున్నాడు. కాసేపటికి అమ్మవైపు తిరిగి, లోపల నా చేతి సంచి తీసుకురా అమ్మా అన్నాడు. ఇప్పుడు బందరు బస్సులు ఏమీ లేవుగా నాన్న, ఈ రాత్రికి ఉండి రేపు పొద్దున్నే వెళ్దువుగాని అమ్మ విని వినపడినట్టు అంది. తాతయ్య సమాధానం చెప్పలేదు. లేచి నిల్చుని బయటకు వెళ్ళి చెప్పులు వేసుకున్నాడు. నేను తమ్ముడు పరుగు పరుగున తాతయ్య దగ్గరకు వెళ్ళి నుంచున్నాం. నాకు ఏం చెప్పాలో కూడా తెలియలేదు. అమ్మ తాతయ్యను చూస్తూ, పోనీ మంచి చెప్పులైనా కొనుక్కో నాన్న అంటూ రహస్యంగా డబ్బు ఇవ్వబోయింది. చేతిలో రహస్యంగా ఉంచిన నోటును తిరిగి అమ్మ చేతిలోనే పెట్టేసి, వెళ్ళొస్తాను అని అర్థం వచ్చేటట్లు తల ఊపి మా ఇద్దరి వైపు ఒకసారి చూసి నెమ్మదిగా నడుచుకుంటూ తాతయ్య వెళ్ళిపోయాడు. తాతయ్య వీధి మలుపు తిరిగేదాకా అమ్మ, నేను, తమ్ముడు చూస్తూ నుంచున్నాం. ఆ రాత్రి అంతా అమ్మ సన్నగా, ఎవరికీ వినపడనంత చిన్నగా ఏడుస్తూనే ఉంది. నాకు అమ్మా ఏడవద్దు అని చెప్పాలని ఉన్నా అమ్మ కోప్పడుతుందేమో అన్న భయంతో చెప్పలేదు. ఆ రోజు జరిగిన విషయం నేను చాలా రోజుల వరకు మరచిపోలేకపోయాను. తర్వాత తాతయ్య కూడా ఎప్పుడూ మా ఇంటికి రాలేదు. అమ్మ ఒక్కరితే తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి వస్తూ ఉండేది. అమ్మ అప్పుడప్పుడు ఉత్తరాలు చదువుకుంటూ ఏడవడం. నేను అడిగితే ఏమీ లేదు అని సర్ది చెప్పడం జరుగుతుండేది. కాలం గడుస్తూ ఉంది. రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు, దశాబ్దాలు గడిచిపోయాయి. నా చదువు, ఉద్యోగం, పెళ్ళి, పిల్లలు వరుసగా అన్నీ జరిగాయి. ఇంటి బాధ్యతలు, ఉద్యోగ బాధ్యతల్లో మునిగిపోయాను. తాతయ్య ఎప్పుడో కాలం చేశాడు. ఈ మధ్యే అమ్మ కూడా వెళ్ళిపోయింది. రోజువారీ దినచర్య హడావుడిగా జరిగిపోతోంది. చెప్పుకోదగిన సమస్యలు లేవు. చెప్పుకోవాలనిపించే మనుషులు లేరు. పిల్లల హోంవర్క్లు, పరీక్షలు, ఈయన ప్రమోషన్ల కోసం పడే పాట్లు, నా సహాధ్యాయుల గ్రూపు రాజకీయాలు, అంతకుమించి నాకు జీవితంలో పెద్ద సమస్యలు ఏమీ లేవు. ఆలోచించాలని అనిపించే విషయాలు కూడా ఏమీ లేవు. ఉన్నట్లుండి ఒకరోజు నాన్న ఫోన్ చేశారు. అమ్మ పోయాక నాన్న ఇల్లు అమ్మేసి తమ్ముడి దగ్గరకు వెళ్ళి ఉంటున్నారు. తమ్ముడు నేను ఒకే ఊళ్ళో ఉంటున్నా ఎవరికి వాళ్లమే అన్నట్లుంటాం. వాడు, వాడి భార్య, వాడి పిల్లలు, నేను, మా ఆయన, మా పిల్లలు, అలా ఎవరికి వాళ్లమే అన్నట్లు ఉంటాం. పెద్దగా అనుబంధాలు లేవు. అలా అని గొడవలు కూడా ఏమీ లేవు. హఠాత్తుగా నాన్న ఫోన్ చేయటంతో ఆశ్చర్యం వేసింది. ఏమిటి నాన్నా అంటే, మీ ఇంట్లో 2 రోజులు ఉంటానమ్మా, మీ అత్తగారు ఉన్నారా అని అడిగారు. భలేవారు నాన్నా మీరు, రండి, మీరు అడగాలా నాన్నా, రండి, మా అత్తగారు ఉన్నారు, కానీ పర్వాలేదు, రండి నాన్నా అని పిలిచాను. నాన్న అలా నన్ను అడగటం అదే మొదటిసారి. సాయంత్రానికి చిన్న సూట్ కేసు, ఒక సంచి తీసుకుని నాన్న మా ఇంటికి వచ్చారు. మా పెద్దమ్మాయి ఆ సంచి తీసుకుని, తాతయ్య జీడిపప్పు పాకం తెచ్చారు అని చిన్న అమ్మాయికి వినపడేటట్లు అరిచి ఇద్దరూ కలిసి స్వీట్లు తినడానికి వెళ్ళిపోయారు. బావున్నారా మామయ్య గారు అంటూ ఈయన వచ్చి నాన్నతో కలిసి కూర్చుని మాట్లాడటం మొదలుపెట్టాడు. కాఫీలు అయ్యాక రాత్రికి త్వరగా భోజనం పెడదామని నాన్నకు ఇష్టమైన చామదుంప వేపుడు చేశాను. ఫ్రైడ్ రైస్ కూడా చేశాను. నాన్న భోజనం చేస్తూ, ఎంతకాలమైందో ఇట్లాంటి భోజనం చేసి అన్నారు. అప్రయత్నంగా నేను, అదేమిటి నాన్నా అన్నాను. నాకు వెంటనే కళ్ళలో నీళ్లు తిరిగాయి.
ఎవరూ చూడకుండా కళ్ళు తుడుచుకున్నా. నాన్న గబగబా భోజనం పూర్తి చేసి కూర్చున్నారు. మీ తమ్ముడు మరదలు నన్ను చాలా బాగా చూస్తారమ్మా అని చెప్పారు. కాసేపటికి నేను వెళ్తానండి అని మా ఆయనతో చెప్పి సూట్ కేసు తీసుకుని బయలుదేరారు. అయ్యో, అదేమిటి, 2 రోజులు ఉండండి అని ఎంత చెప్పినా వినలేదు. పిల్లలు వచ్చి సూట్ కేసు లాక్కున్నా ఇవ్వలేదు. అబ్బే వద్దమ్మా, ఏమీ తోచక వచ్చాను. మీరు మీ ఉద్యోగాలు పిల్లలు చదువులతో బిజీగా ఉంటారు, నేను వెళ్తాను అన్నారు. మీకు కావాలంటే మీ అమ్మాయి సెలవు పెడుతుందిలేండి, మాకేమీ ఇబ్బంది లేదు అని మా వారు చెబుతూనే ఉన్నారు. అయినా వినకుండా మా అపార్ట్మెంట్ బయటకు వచ్చేశారు. చెప్పులు వేసుకుంటుండగా ఈయన ఆ చెప్పులు చూసి, చెప్పులు బాగా పాతవైపోయాయి, కొత్తవి తీసుకోకపోయారా అని అన్నాడు. ఎందుకులేండి, బాగానే ఉన్నాయిగా అన్నారు. ఆ చెప్పులు వేసుకుని వెళ్ళబోతూ, మీ అత్తగారికి పిల్లలకు చెప్పమ్మా, వెళ్ళి వస్తానని చెప్పానని అంటూ తిరిగి వెళ్ళిపోయారు. లిఫ్ట్ వరకు వెళ్ళి వెనక్కు వచ్చాను. హాలులోకి వచ్చి కుర్చీలో కూర్చున్నా. నీరసంగా నిస్సత్తువుగా అనిపించింది. ఈయన అక్కడి నుంచి ఎందుకు వచ్చినట్టు, ఎందుకు వెళ్ళినట్లు? మా అత్తగారి సాధింపు. అయినా కొడుకు కోడలు బాగా చూస్తారని చెబుతాడేమిటి? మనం ఏమైనా ఆయనను అడిగామా అంది. నిజమే, నేను అడగలేదుగా, ఎందుకు చెప్పినట్లు? నాకు ఆశ్చర్యం అనిపించింది. నీకు అర్థం కాలేదా అమ్మా? మామయ్య గారు అక్కడ ఇబ్బందులు పడుతున్నారు. ఇదిగో, ఈవిడకు తెలిస్తే వాళ్ళ తమ్ముడిని మరదల్ని ఏమైనా అడుగుతుందేమో అని ఆయన భయం. అడిగితే వాళ్ళు ఇలా కూడా చూడకపోవచ్చని మా ఆయన మా అత్తగారికి వివరంగా చెప్పారు. ఆవిడ ఓహో అనుకుని ఊరుకుంది. అప్పటికి కానీ నాకు బల్బు వెలగలేదు. అప్పుడు స్ఫురించింది నాన్న భోజనం చేస్తూ అన్న మాటలకు అర్థం. హఠాత్తుగా మొట్టమొదటిసారిగా మా ఆయన తెలివితేటల మీద నాకు నమ్మకం వచ్చింది. తెల్లవారి నాన్నకు ఫోన్ చేసి మాట్లాడాలని నిర్ణయించుకున్నాను. అయితే నాన్న నాకు ఫోన్ చేసి కాశీ మొదలైన పుణ్యక్షేత్రాలకు 10 రోజుల యాత్ర వెళుతున్నానని చెప్పారు. పోనీలే, నాన్న సంతోషంగా ఉంటారనుకున్నా. అయినా ఏదో అనుమానం మనసులో మెదిలింది. నాన్న తీర్థయాత్రల నుంచి తిరిగి వచ్చే వరకు ఫోన్లో మాట్లాడుతూ వివరాలు కనుక్కుంటూనే ఉన్నా. యాత్ర బాగా జరిగిందమ్మా. రైలులో మిగిలిన ప్యాసింజర్లు చాలా బాగా చూసుకున్నారు నన్ను. నీ తమ్ముడు నేను వెళ్ళేటప్పుడు స్టేషన్కి వచ్చాడు, మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు కూడా కష్టపడి స్టేషన్కి వచ్చాడు అన్నారు. అమ్మయ్యా అని నేను సంతోషంగా ఊపిరి పీల్చుకున్నాను. తర్వాత నా రొటీన్ జీవితంలో పడిపోయాను. 2-3 నెలల తర్వాత అనుకుంటా నాన్న దగ్గర నుంచి ఫోన్. నన్ను ఇంట్లోంచి వెళ్ళిపోమ్మన్నారమ్మా, వెళ్ళిపోతున్నా, నీకు చెప్పి వెళ్ళిపోదామని ఫోన్ చేస్తున్నా అన్నారు. నాకు గుండె పగిలినంత పని అయ్యింది. ఎక్కడికి వెళ్ళొద్దు నాన్న, మీరు ఎక్కడున్నారో చెప్పండి, నేను వచ్చి తీసుకువస్తాను, నేనే వస్తాను నాన్న అని చెబుతూ ఉండగానే ఫోన్ పెట్టేశారు. నాన్నా నాన్నా అంటూనే ఉన్నా, మళ్ళీ ఫోన్ చేస్తూనే ఉన్నా ఫోన్ ఎత్తడం లేదు. నాకు భయం వేసి మా ఆయనకు ఫోన్ చేసి విషయం చెప్పాను. ఎక్కడున్నారో తెలిస్తే కదా వెళ్ళి తీసుకురాగలం అంటూ ఫోన్ పెట్టేశారు. నాన్నకు నేను మళ్ళీ ఫోన్లు కొడుతూనే ఉన్నాను. చివరకు నాన్న ఫోన్ ఎత్తారు. వెంటనే చెప్పేశాను, నాన్నా మా ఇంటికి వచ్చేయండి, ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే ఎక్కడైనా వృద్ధాశ్రమంలో చేర్పిస్తాను అని. నాన్న దేనికి అవునని కానీ కాదని కానీ అనలేదు. ఇంటికి తిరిగి వెళ్ళిపోతున్నానులే అమ్మా, వాళ్ళని ఏమీ అడగవద్దు అని మాత్రం చెప్పారు. ఏమడిగితే తమ్ముడు మళ్ళీ నాన్నను ఏమంటాడో, ఒకసారి వాడి ఇంటికి వెళ్ళి నాన్నను చూసి వద్దామని నిర్ణయించుకుని ఆ రోజు రాత్రికి నిద్రపోయాను. తెల్లవారుగానే ఈయన వచ్చి, మీ తమ్ముడు ఫోన్ చేశాడు, మీ నాన్నగారిని హాస్పిటల్కి తీసుకువెళ్ళారంట, పద త్వరగా రెడీ అవ్వు అని అందరినీ తీసుకుని హాస్పిటల్కి వెళ్లేలోపు ఆసుపత్రికి వద్దు ఇంటికి రమ్మని
చెప్పారు. డాక్టర్లు ఏమని చెప్పారు అని అడిగితే బ్రాడ్ డెడ్ అన్నారంట. అంటే హాస్పిటల్కి వచ్చేసరికి ప్రాణం పోయిందన్నమాట. దారిలోనే ప్రాణం పోయిందేమో. పిల్లలు, నేను, ఈయన, మా అత్తగారు అందరం కలిసి ఇంకా తమ్ముడి అపార్ట్మెంట్కి వెళ్ళాం. శవాన్ని అపార్ట్మెంట్ కింద సెల్లార్లో పెట్టారు. ఈరోజు సాయంత్రంలోగా ఎత్తుబడి కార్యక్రమం అయిపోవాలని చెప్పారు. అపార్ట్మెంట్ రూల్స్ ఒప్పుకోవు. నీకు తెలియనిది ఏముంది బావా అని మా తమ్ముడు ఈయనకు వివరం చెబుతున్నాడు. మరదలు కళ్ళు తుడుచుకుంటూ, ముక్కు తుడుచుకుంటూ కాఫీలు, టీలు వచ్చాయా లేదా అని శవాన్ని తీసుకెళ్లే వ్యాన్ కోసం ఫోన్లు చేస్తూ తిరుగుతోంది. నాన్న దగ్గరకు వెళ్ళి శవం ముఖంలోకి చూస్తూ నిలబడ్డా. నిన్న పొద్దున్న, నిన్న మధ్యాహ్నం నాతో మాట్లాడిన మనిషి. గుండెపోటు అంట ఎవరో చెప్పుకుంటున్నారు. కూతురు ఊళ్ళోనే ఉంది. ఇంక రావాల్సిన వాళ్ళు ఎవరూ లేరు. కార్యక్రమం తొందరగానే మొదలు పెడతారంట అని అనుకుంటున్నారు. కార్యక్రమం మొదలైంది. త్వరగానే పూర్తి కూడా అయ్యింది. శవానికి భారీగా దండలు వేసి శ్మశానానికి తీసుకువెళ్లారు. ఇక అంతా అయిపోయింది. తమ్ముడి ఇంట్లో చుట్టాలు, వరుసగా స్నానాలు వగైరా హడావుడి మొదలైంది. నేను ఇంక మా ఇంటికి వెళ్ళబోతూ చెప్పుల కోసం వెతుకుతుంటే నాన్న చెప్పులు కడబడ్డాయి. పాతబడి చాలాసార్లు కుట్టించిన చెప్పులు. అవి చూశాక వచ్చింది ఏడుపు. కుర్చీలో కూలబడి ఏడ్చాను. ఏడుస్తూనే ఉన్నా చాలాసేపు. తనివిదీరా ఏడ్చా, మనసు దీరా ఏడ్చా. నాన్న నిన్న అన్న మాటలు గుర్తుకు వస్తూనే ఉన్నాయి. అమ్మ గుర్తుకు వచ్చింది. తాతయ్య గుర్తుకు వచ్చాడు. నాన్న మళ్ళీ మళ్ళీ గుర్తుకు వస్తూనే ఉన్నారు. ఓదార్చడానికి అవకాశం రావడంతో చుట్టాలు చాలామంది నా చుట్టూ చేరారు. దూరంగా ఉన్న కొంతమంది మాత్రం మనిషిని చూసి ఏడవకుండా చెప్పులు చూసి ఏడుస్తారు, ఏమిటో ఒక తరహా మనుషులు అంటూ నాకు వినబడాలని మరదలి తరపు చుట్టాలు ఎవరో అంటున్నారు. అవును, ఎందుకు ఈ చెప్పులను చూసి ఏడుస్తున్నాను ఏమో. అదండి ఈ వారం కథ. పి. విజయలక్ష్మి గారి నల్ల చెప్పులు. రచయిత్రి మాటల్లో ఈ కథ గురించి కొన్ని మాటలు. కల్పన కంటే వాస్తవికతే గాఢత. ట్రూత్ ఈజ్ స్ట్రేంజర్ దాన్ ఫిక్షన్ అని నానుడి. అంటే నిజం కల్పన కన్నా చిత్రమైనది. నిత్య జీవితంలో ఎన్నో అద్భుతమైనవి, మనసును కలిచివేసే సంఘటనలు చూస్తూ ఉంటాం, వింటూ ఉంటాం. కొన్ని నా స్వానుభవంలోనివి, కొన్ని కొంతమంది ఆత్మీయులకి ఎదురైన సంఘటనలు. వాటి ఆధారంగా కొంత కల్పనను జోడించి నేను చెబుదామనుకున్న విషయాలను కొన్నిసార్లు కథలు, కవితలుగా రాస్తుంటాను. నా ఆంగ్ల కథలు కూడా ఇటువంటివే. ఈ నల్ల చెప్పులు కథ కూడా అటువంటిదే. కొన్ని నిస్సహాయ పరిస్థితులు, ఆధునిక జీవనంలో తగ్గిపోతున్న కుటుంబ బంధాల ఆధారంగా అల్లిన కథ. ఈ కథ గురించి రచయిత్రిగా నేను చెబితే పాఠకుల రసాస్వాదనకు అడ్డం పడినట్లు అవుతుంది. కొన్ని ప్రత్యేకతలు మాత్రం వివరిస్తాను. ఈ కథలో ఎవరికీ పేర్లు పెట్టలేదు. కథను మొదట్లో ఒక 10 సంవత్సరాల పాప, తర్వాత ప్రౌఢ మహిళ చెబుతుంది కాబట్టి భాషను ఆ విధంగానే ఉపయోగించాను. ఉదాహరణకు, తాతయ్య తెల్లబోయాడు అని చెప్పడం పాపకు చేత కాదు కాబట్టి ఆ పరిస్థితి వివరించాను. తల్లిని కూతురు అమ్మా అని పిలవడం, తండ్రి కూతుర్ని అమ్మా అని పిలవడం మన నిత్య జీవితంలో ఉండేదే కాబట్టి ఆ విధంగానే రాశాను. కథకు పెట్టిన నల్ల చెప్పులు పేరు ఒక గుర్తుగా, ఒక చిహ్నంగా పెట్టాను. చివరిగా కూతురు ఆ చెప్పులని హత్తుకుని ఏడవటం అన్నది ఆనాటి తాతయ్య, తల్లి పడిన వేదన, తర్వాత తన కన్న తండ్రి పడిన బాధను తలుచుకుని ఏడవడంగా వర్ణించాను. పి. విజయలక్ష్మి, హైదరాబాద్. దీనితో ఈ వారం కథ సమాప్తం. మళ్ళీ వచ్చే వారం ఇంకో మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. సర్వే జనా సుఖినో భవంతు.